ఇక ముందు ఏదున్నా కూడా సమిష్టిగా వరంగల్ నగర అభివృద్ధి కోసం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి వారు అంటే ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకోవాలని వారు నిశ్చయంతో ఉన్నారు. ఎన్ని కోట్లైనా సరే మనం నిధులను సమకూర్చుకొని మరి వరంగల్ను ఒక స్థాయిలో పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నారు. ఇండస్ట్రియల్ హబ్ కానీ అదేవిధంగా మెడికల్ హబ్ కానీ, అంతేకాకుండా హెల్త్కి సంబంధించింది, పారా మెడికల్ సంబంధించిన అన్ని రకాల వాటిని కూడా ఇటు వరంగల్ని సెంటర్గా చేసుకొని డెవలప్ చేయాలన్నది వారి కోరిక. మరి అన్నీ ఏవచ్చినా కూడా కొత్తవి ఇక్కడికే తీసుకురావాలని వారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలని, కంపెనీలను ఇండస్ట్రీస్లను కూడా ఐటీ హబ్గా కూడా చేయాలని, ఏది వచ్చినా నెక్స్ట్ హైదరాబాద్ వరంగల్ అనే పద్ధతిలో అభివృద్ధి చేయాలని ఏదైతే ఉందో, ఎయిర్పోర్ట్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, ఇదంతా కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా వరంగల్ రూపురేఖలు మార్చే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది శ్రీమతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేస్తూ, మరి గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి 300 కోట్లు ఇస్తామని చెప్పి మరి ఏమీ ఒక్క అభివృద్ధి కూడా చూపించలేదు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వరంగల్ ఈస్ట్ ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉంది అంటే మరి ఆ ప్రభుత్వం ఈ వరంగల్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు కాళోజీ కళాక్షేత్రం కూడా ఏదో నామమాత్రంగా ఆ రోజు విడుదల చేసి శాంక్షన్ చేసి వాటిని పట్టించుకోకుండా ఇన్కంప్లీట్గా ఉన్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేక దృష్టి సారించి వెంటనే దానికి ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు దాన్ని ప్రారంభించడానికి వచ్చే నెల మొదటి వారంలో రాబోతున్నారని కూడా తెలియజేస్తూ, మరి స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా మేము విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తీర్మానం ఆమోదించాము. ఈ విధంగా ఏ ఒక్క డిపార్ట్మెంట్ను కూడా వదలకుండా నెక్స్ట్ టైం నుంచి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ను కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలకు కానీ మహిళలకు కానీ ఉన్నటువంటి సమస్యల మీద చర్చించాలంటే మనకు ఒక వేదిక అంటూ లేదు. కాబట్టి స్పెషల్ ఇన్వైటీస్గా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ను కూడా పిలవాలని చెప్పి మేము కోరడం జరిగింది.